హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి అంకమ్మ తల్లి కొలుపుల్లో మూడో రోజండి. ఇంకా గుడి దగ్గర నుంచి బిందెలకైతే పసుపు, కుంకుమ రాసామండి. పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టారు. ఇంక ఇవి తీసుకొని వాగు దగ్గరికైతే వెళ్ళాలన్నమాట. అక్కడైతే కొంత పూజ ఉంది. అదైతే నేను వీడియో షూట్ చేశాను, చూపిస్తాను. రెండో రోజు అలాగే మొదటి రోజు ఈవినింగ్ పూట జరిగే సంబరాలు నేనైతే వీడియో షూట్ చేయలేకపోతున్నానండి. మొదటి రోజు ఈవినింగ్ కూడా 4 నుంచి 11 వరకు బాగా సంబరాలు జరిగినాయి. అవి కూడా వీడియో షూట్ చేయలేకపోయాను. రెండో రోజు ఈవినింగ్ కూడా సంబరాలు జరిగినాయి అండి. అంటే రెండో రోజు ఈవినింగ్ ఏమో పుట్టు దగ్గరికి ఆడపిల్లలు నీళ్ళు తీసుకెళ్ళాలంటండి. అక్కడ కొంత పూజ అయితే జరిగింది. అది కూడా నేను షూట్ చేయలేకపోయాను. ఇది వచ్చేసి మూడో రోజు అండి. మూడో రోజు అయితే ఇలా వాగు దగ్గరికి అయితే వచ్చి ఇలా బిందెలతోటి నీళ్ళైతే తీసుకొచ్చారండి. ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నారనమాట కుంకుమతోటి. వీటిని ఏమంటారో తెలియదు, కానీ నాకు తెలిసిందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగో ఇలా అయితే చేస్తున్నారండి. ఇంక ఇప్పుడైతే ఈరోజు అయితే ఇక్కడ కొంతసేపు పూజ అయిపోయింది. అలాగే పాటలు పాడారు అమ్మవారి. ఇంకా ఏదో ఒక చిన్న కథ అయితే చెప్పినట్టున్నారండి. వీడియో అయితే కొంచెం చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. మొత్తం అయితే పూర్తిగా షూట్ చేయలేదండి. వీడియో మొత్తం పూర్తిగా షూట్ చేయాలంటే మన ఫోన్లో మెమరీ సరిపోదన్నమాట. అలా ఉన్నాయి. అందుకే నేను ముందు రోజు పెట్టిన 2 వీడియోలు కూడా అక్కడక్కడ చిన్న క్లిప్సే యాడ్ చేశాను. అలాగే ఈరోజు కూడా అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసి యాడ్ చేశాను అనమాట. వీడియో చూడండి లాస్ట్ వరకు, మీకు చక్కగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా దీనికి ముందు నేను మొదటి రోజు రెండో రోజు వీడియోలు కూడా అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఆ వీడియోలు కూడా చూడండి, సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి జరిగే ప్రాసెస్ అంతా అయితే వీడియో షూట్ చేస్తున్నాను, కానీ ఈవినింగ్ జరిగేదైతే షూట్ చేయలేకపోతున్నానండి. 3 డేస్ కూడా అలానే జరిగిందనమాట. నెక్స్ట్ ఏమైనా కుదిరితే వీడియో షూట్ చేయగలుగుతాను. వీడియోలు చూసిన వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, ఒరిజినల్ వాయిస్ పూర్తిగా వీడియోస్లో అలానే ఉంచవచ్చు కదా అని. నాకు అలానే ఉంచాలనిపిస్తుందండి. కాకపోతే ఒరిజినల్ వాయిస్ పూర్తిగా మొత్తం అలానే ఉంచానంటే నా ఛానల్కి కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకే ఉంచలేకపోతున్నాను. ఏదైనా సరే పూర్తిగా ఒరిజినల్ వాయిస్ నేను అలానే ఉంచలేనండి. కొంచెం యూట్యూబ్ రూల్స్ ప్రకారం అలా ఉంచితే ఛానల్కి ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకే ఉంచలేకపోతున్నాను. అక్కడక్కడ చాలా వరకు మీకు అర్థమయ్యేటట్టు క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒరిజినల్ వాయిస్ కూడా ఉంచుతున్నాను. ఇక్కడ పూజ అంతా అయిపోయి ఇంకా వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ వారిపోయాలంటండి. వీళ్ళకి కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. చెప్పులు వేసుకోకూడదు. వీళ్ళకి నడిచేటప్పుడు దారిలో ఎక్కడ పొడి లేకుండా వారు పోస్తూ ఉండాలంట. నీళ్ళు పోస్తూ ఎక్కడా కూడా తడి లేకుండా బిందె తర్వాత బిందె పోస్తూనే ఉండాలంటండి. ఇంక ఇలా చేసుకుంటూ మళ్ళీ గుడి దగ్గర వరకు అయితే వెళ్ళాలన్నమాట. అమ్మవారి జలకడవలను సదప్రయంగా అందరూ కూడా ఆడపిల్లలు, గ్రామస్తులు, ఆచారమంతులు ఆ యొక్క సంబరోత్సవాలు తీసుకెళ్ళడానికి కొబ్బరిగా నిమ్మకాయలు తీసుకురండి. మా కులదైవం అంకమ్మ తల్లి అని నాకు మాత్రమే తెలియదు అనుకున్నానండి. మా వారికి కూడా తెలియదంట. అంకమ్మ తల్లిని 75 సంవత్సరాలు అవుతుందంటండి కొలుపులు కొలిచి పూజించటం. అంటే మామూలుగా పూజలు చేస్తూ ఉంటారు, కానీ కొలుపులు చేసి 75 సంవత్సరాలు అవుతుందంటే. ఇప్పటి వరకు చాలామందికి తెలియదంటండి పొందూరు వారికి అంకమ్మ తల్లి కొలుపులు ఉన్నాయని. నాకు మొన్న ఈ మధ్య తెలిసిందనమాట. ఇలా అంటుంటే వింటున్నాను. మాకు తెలీదు, మన తాతల తరం అని అయితే చెప్తూ ఉన్నారనమాట. ఓకే అండి. ఇదిగో ఇంక ఇక్కడైతే వారు పోస్తున్నారండి. అందరూ కూడా ఇలా బిందెలతోటి ఇలా పోస్తే చాలా మంచిది. ఇంకా రోడ్డు అంతా కూడా ఇలా నీళ్ళతోటి తడుపుతూ ఉండాలంటండి. ఎక్కడ కూడా పొడి లేకుండా నీళ్లు చల్లుకుంటూ పోవాలంట.
అంతవరకు బాగానే ఉందండి. కానీ సిమెంట్ రోడ్డు మీదకెళ్ళిన తర్వాత నీళ్ళు పోస్తే ఇంకా ఎక్కువ కాలుతున్నాయండి కాళ్ళు. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా పిల్లలైతే ఏడుస్తున్నారనమాట కాళ్ళు కాలుతున్నాయని. ఇంక వాళ్ళనైతే ట్రాక్టర్ మీద కూర్చోబెట్టాను. చెప్పులైతే ఎవరేం తెచ్చుకోలేదండి. కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది అయితే తెచ్చుకోలేదనమాట. మాన్వి, ధనుష్ అయితే ఇలా ట్రాక్టర్ మీద అయితే కూర్చున్నారు. కొంత లెక్క అయితే ఇక్కడ వచ్చేసి రామాలయం దగ్గర అండి, రాములవారి గుడి దగ్గర అనమాట. ఇంకిక్కడైతే అమ్మవారు ఒంట్లోకి వస్తుందన్నమాట కొంతమందికి. నిజంగా ఈరోజైతే నిప్పుల మీద నడిచినట్టే ఉందండి. నాకు మాత్రం, నాకే కాదు చాలామందికి అలానే అనిపించిందనమాట. మనకి వారు పోస్తూ ఉన్నారు కానీ, వారు అంటే నీళ్ళు పోయటం కదా, నీళ్ళు పోస్తూ ఉన్నా కానీ కాళ్ళు మాత్రం మామూలుగా కాలట్లేదనమాట. ఇక్కడ రామాలయంలో పంపు ఉందండి, అక్కడ కొట్టుకొచ్చి నీళ్ళైతే పోస్తున్నాం అనమాట. నీళ్ళు పోస్తున్నారని అయితే అన్నారండి, వారు పోయటం అని అయితే అంటారు. ఈరోజు ఇంకా వదిన వరుసయ్య వాళ్ళు తలపైన అయితే నీళ్ళు పోసారండి. ఒకరికొకరు మళ్ళీ నీళ్ళు పోసుకుంటూ కొంతసేపు అయితే సరదాగా ఆడుకున్నట్టు ఉన్నామన్నమాట. అందరూ నా పైన నీళ్ళు పోస్తారు ఏంటని అయితే అంటుంటే, ఇంకా వదిన వరుసయ్య వాళ్ళు, నువ్వు కూడా మీ అక్కల్ని చెల్లెల్ని తీసుకొచ్చుకో, మా వాళ్ళని తీసుకొచ్చుకొని మేము పోస్తామని అయితే అంటూ ఆట పట్టిస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు మొత్తం కూడా చాలా సరదాగా గడిచిపోయిందండి. ఈ వీడియో అయితే ఇంతే షూట్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.